అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిగాబాబు అనేటువంటి వ్యక్తి అదే ఊర్లో వాళ్ళ బంధువులే అన్నమాట. వాళ్ళు అదే ఊర్లో ఉన్నటువంటి విఆర్ఏ నరసింహులు అతని భార్య శుభలక్ష్మమ్మ ఇంటి ముందర పడుకొని ఉంటే ఇతను ఒక జిలిటైన్ స్టిక్స్ అండ్ డెటోనేటర్స్ బయట నుంచి తీసుకొచ్చి ఆ రెండింటిని ఉపయోగించి పేల్చడం జరిగింది. ఈ విఆర్ఏ నరసింహులు ఎన్ రూట్ పోతూ చికిత్స నిమిత్తం మార్గ మధ్యంలో చనిపోవడం, శుభలక్ష్మమ్మ గాయపడడం, చికిత్సలో ఉంది రిమ్స్ హాస్పిటల్ కడప. దీన్ని వివరాల్లో పోతే కొద్దిగా శుభలక్ష్మమ్మకును సిగాబాబుకు ఒక వివాహేతర సంబంధం ఉంటుంది. ఈ మధ్య వాళ్ళ బంధువులు శుభలక్ష్మమ్మ వాళ్ళ బంధువులంతా కలిసి కొడుకులు ఉన్నారు అండ్ అల్లుడు కూడా వస్తున్నాడు, పాపకు పెళ్ళయింది, యాక్టివిటీస్ మానుకో అని వాళ్ళ బంధువులంతా నచ్చజెప్పడం వల్ల 6 months బ్యాక్ నుంచి ఈ సిగాబాబు అనేటువంటి వ్యక్తితో మాట్లాడడం లేదు. ఈ మాట్లాడేటువంటి క్రమంలో ఇతను నాతో మాట్లాడడం లేదు చూడు అని చెప్పి ఉద్దేశంతో మనసులో దురుద్దేశ భావం పెట్టుకొనేసి ఆమెను వాళ్ళ భర్తను ఇద్దరిని హతమార్చాలి అని చెప్పి ఉద్దేశంతో జిలిటైన్ స్టిక్స్, డెటోనేటర్స్ అండ్ బాక్స్ వేముల కొత్తపల్లి వేముల మండలంలో ఎక్కడ చూసినా కూడా అందరికీ తెలిసిండేది కొన్ని మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ నుంచి తీసుకొని వచ్చి ఇతను బ్లాస్ట్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.